పూర్వం బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు కొలువుతీరి ఉన్నప్పుడు అతనికి ఎందుకో ఒకసారి అహంకారం చేరుకుంది. ఆ అహంకారముతో అతను విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, "ఓ కుమారా, నేను నీ పితామహుడని, నేను నీ గురువుని, నీకన్నా పెద్దవాడిని నేనే" అని అన్నాడు. విష్ణుమూర్తి దానికి ఆశ్చర్యపోయి, "మీరు నా నాభికమలం నుంచి పుట్టారు, మరిచిపోయారా? మీరు నాకన్నా పెద్దవారు ఎలా అవుతారు?" అని అడిగాడు. అయితే బ్రహ్మదేవుడు దానికి ఒప్పుకోలేదు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా ఒప్పుకోలేదు. ఇద్దరు ఒకరికొకరు వాదాలు పెంచుకోసాగారు. అలా వాదాలు పెరిగిపోయి ఇద్దరి మధ్య ఒక యుద్ధావేశం వచ్చేసింది. ఇద్దరు యుద్ధానికి సిద్ధమైపోతున్నారు. అయితే ఇది దేవజాతుల వారందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఆ పరబ్రహ్మని వేడుకోసాగారు. అయితే ఈలోపు విష్ణుమూర్తి గరుడ వాహనం ఎక్కి యుద్ధానికి సిద్ధమైపోయాడు. బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇద్దరు ఒకరినొకరు అస్త్రాలు ప్రయోగించుకోవడం మొదలుపెట్టేశారు. ఇది చూసిన విష్ణు పరివారం ఒకవైపు, బ్రహ్మ పరివారం మరోవైపు యుద్ధానికి సిద్ధమైపోయి ఒకరిని ఒకరు ఆయుధాలతో కొట్టుకోసాగారు. శ్రీహరి బ్రహ్మదేవుల యుద్ధము తీవ్రమైంది. ఇద్దరు ఘోరమైన అస్త్రాలు ప్రయోగం చేసుకోసాగారు. విష్ణువు ఏమో మహేశ్వరాస్త్రాగ్ని ప్రయోగించగా, బ్రహ్మదేవుడు పాశుపతాస్త్రాగ్ని ప్రయోగించాడు. ఈ భయంకర అస్త్రాలను చూసి దేవజాతులు భయపడిపోయారు. సృష్టి స్థితి సంహారము ఏ పరబ్రహ్మ నుండి జరుగుతున్నాయో ఆయనే త్రిశూలి, ఆయనే శివుడు అని శివుడిని ప్రార్థించారు. అప్పుడు శివుడు ఆ దేవతలను దగ్గరికి పిలిచి, వారికి యుద్ధం జరుగుతుందని నాకు ముందే తెలుసు, భయపడవద్దు, నేను వస్తున్నాను అన్నాడు. శివుడు పరివారంతో యుద్ధరంగానికి వచ్చాడు. శ్రీహరి బ్రహ్మదేవులు అస్త్రాలతో లోకాలను నశించడం చూశాడు. అకాల ప్రళయానికి తట్టుకోలేకపోయాడు. దేవతలైన వారిద్దరికీ సత్యము తెలియాలని భయంకరమైన ఆకారము గల ఒక పెద్ద అగ్నిస్తంభంలాగా అయిపోయి వారిద్దరి మధ్య నిలబడ్డాడు. ఆ అగ్నిస్తంభము వేలాది అగ్నిజ్వాలలతో వెలిగిపోతుంది. దానికి మంటలు విరజమ్ముతున్నాయి. దాని పరిమాణం కనుక్కోవడం సాధ్యమైన పని కాదు. అది దానికి వేరేది సాటి లేదు. అది తగ్గడం లేదు, పెరగడం లేదు. అది అనంతంగా జ్యోతి స్వరూపంలో వెలిగిపోతుంది. దానికి మొదలు కానీ, మధ్యమం కానీ, అంతము కానీ కనిపించటం లేదు. అంతటి ఆ అగ్నిస్తంభాన్ని శ్రీహరి బ్రహ్మదేవులు ప్రయోగించిన అస్త్రాలు తనలో కలిపేసుకుంది. ఆ అస్త్రాలకు శాంతి కలిగించింది ఆ అగ్నిజ్యోతి. అలా లోకాలకు శుభాలు కలిగించింది. అంతేకాదు, అది చూసిన దేవతలు విచిత్ర స్తంభాన్ని చూసి శివ ఓం తత్సత్, శివ ఓం తత్సత్ అని ప్రార్థించారు. శ్రీహరి బ్రహ్మదేవులిద్దరూ మాత్రం యుద్ధావేశం తగ్గక తమ మధ్య నిలిచిన దానిని ఒక విచిత్ర స్తంభంగా భావించారు. ముందు దీని తుది మొదలు తెలుసుకుందామనుకున్నారు. ఆ స్తంభాన్ని పరీక్షించడానికై సిద్ధమయ్యారు. బ్రహ్మదేవుడు ఆ స్తంభం యొక్క అంతము చూడడానికై హంసరూపం ధరించి ఆకాశంలోకి ఎగిరాడు. అలా ఆ అనంతమైన వెలుగులో ప్రయాణం చేస్తూ సాగిపోయాడు. ఆ హంస రూపంలో ఉన్న బ్రహ్మదేవుడు ఆ అంతం ఎలాగైనా తెలుసుకోవాలని అహంకారంతో సాగుతూ ఉన్నాడు. కానీ ఎన్ని రోజులు సంవత్సరాలు గడిచిపోయినా దాని అంతం కనపడటం లేదు. అయినా సాగుతూనే ఉన్నాడు. ఈలోగా కింద పాతాళంలోకి పాకిన ఆ వెలుగు మొదలు తెలుసుకోవడానికి విష్ణుమూర్తి వరాహ రూపం ధరించాడు. వరాహ రూపం ధరించి భూమిని తవ్వుకుంటూ అలా పాతాళంలోకి పాకుతూ సాగిపోయాడు. ఆ వెలుగు వెంక ఎంత దూరం వెళ్ళినా అది అనంతంగా వెళుతూనే ఉంది. ఆ వెలుగుతో సాగుతూ ప్రయాణం చేసి కొన్నాళ్ల తర్వాత ఈ వెలుగుకి మొదలు లేదు అని అర్థం చేసుకున్నాడు. ఇక ప్రయత్నం వ్యర్థం అని పైకి తిరిగి వచ్చేశాడు. ఈలోగా పైన ఆకాశంలో వెళ్తున్న బ్రహ్మదేవుడికి ఒక పువ్వు కనిపించింది. ఆ పువ్వుతో ఇలా అన్నాడు, "ఓ పుష్పమా, నిన్ను ధరించిందెవరు? నువ్వు ఎందుకు క్రింద పడుతున్నావు?" అన్నాడు. అయితే మొగలి పువ్వు ఇలా అంది, "దేవా, భగవంతుడు నవ్వగా నేను ఈ స్తంభం యొక్క మధ్యమ భాగం నుండి ఎంతో కాలంగా జారి పడుతున్నాను. నేను దీని అంతం చూడలేదు. నువ్వు కూడా తెలుసుకోలేవు. నీ ప్రయత్నం వ్యర్థం. విరమించుకుని వెళ్ళిపో" అన్నది.
బ్రహ్మదేవుడు మొగలి పువ్వుకి అనేకసార్లు నమస్కారం పెట్టి విష్ణువు దగ్గరికి వచ్చి స్తంభం యొక్క అంతము చూశానని అసత్యం చెప్పమని కోరుకున్నాడు. మొగలి పువ్వు అలాగే అని ఒప్పుకుంది. బ్రహ్మదేవుడు నేనీ స్తంభం యొక్క అంతము చూశానని విష్ణుమూర్తితో చెప్పాడు. అయితే ఇదిగో సాక్ష్యం అని మొగలి పువ్వుని కూడా చూపెట్టాడు. దానికి విష్ణుమూర్తి ఓహో! అయితే నా ఓటమిని నేను అంగీకరిస్తున్నాను. మీరే గెలిచారు అని ఆయన ఒప్పుకున్నాడు. శ్రీహరి నమ్మి బ్రహ్మకు నమస్కరించాడు. అంతే నికారమైన అగ్నిస్తంభం నుండి శివుడు సకార రూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివుడు బ్రహ్మదేవుడు వంక కోపంగా చూస్తూ తను కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించాడు. భైరవుడు అవతరించి ప్రభు ఏమి ఆజ్ఞ అన్నాడు. శివుడు బ్రహ్మదేవుడిని చూపిస్తూ ఈయన లోకాలకు తానే దైవమని అనుకుంటున్నాడు కనుక కత్తితో ఇతనిని అర్చించు అన్నాడు. భైరవుడు తన చేత్తో బ్రహ్మదేవుడి శిరస్సుని పట్టుకుని మరో చేత్తో అసత్యం పలికిన 5వ తలను ఖండించాడు. మిగిలిన తలను కూడా ఖండించబోతుంటే బ్రహ్మదేవుడు శివుడిని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు శివుడు పాదాలను పట్టుకున్నాడు. శ్రీహరి కూడా బ్రహ్మదేవుడిని క్షమించమని శివుడిని ప్రార్థించాడు. శివుడు బ్రహ్మదేవుడిని క్షమించాడు. మొగలి పువ్వుని విసర్జించాడు. వెంటనే మొగలి పువ్వు కూడా స్వామిని క్షమించమని వేడుకుంది. దయామయుడైన శంకరుడు ఆ పువ్వుతో నా భక్తులు నిన్ను ధరిస్తారు, నువ్వు గొడుగుగా నాపై ఉంటావు అని అనుగ్రహించాడు. తప్పు చేసిన వారి మీద కూడా అపార కరుణ చూపించే ఆ భోళాశంకరుడు శ్రీహరి బ్రహ్మదేవుడు దేవతలు స్మరించారు. శివుడు శ్రీహరి బ్రహ్మదేవులను చూసి పూజలకు సంతోషించి ఇలా అన్నాడు, దేవతలారా మీరు ఈ రోజు చేసిన పూజ నాకెంతో ఆనందాన్ని కలిగించింది కనుక ఈ రోజు చాలా గొప్పది. శివరాత్రి రితి ఖ్యాతా తిథిరేషా మమ ప్రియ. ఈ రోజు శివరాత్రి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఈ శివరాత్రి రోజున నా రూపాన్ని నా లింగాన్ని పూజించిన వాడు సృష్టి స్థితి వంటి గొప్ప కార్యాలను చేయగల సమర్థుడవుతాడు. ఈ ఒక్క శివరాత్రి నాడు నన్ను అర్చించడం వల్ల 1 సంవత్సర కాలం నన్ను అర్చించిన ఫలం లభిస్తుంది. అందుకే శివరాత్రి యొక్క గొప్పదనాన్ని చెబుతూ జన్మానికో శివరాత్రి అని అంటూ ఉంటారు. అలా రాత్రి అనే చీకటిని పోగొట్టేదే ఈ జ్యోతిస్వరూపమైన పరమశివుడు. అదే మన శివరాత్రి. అంటే శివరాత్రి రోజు ఎవరైతే పూజ చేస్తారో రాత్రి అనే చీకటి అంటే అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి వెలుగై ప్రకాశించేదే ఆ పరమశివుడు. ఆ శివరాత్రి మహిమ ఇదే. ఈ అగ్నిస్తంభం యొక్క వెలుగు భూమిపైన చాలా ప్రదేశాలలో పడింది. అన్నిటిలో 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు చాలా ప్రసిద్ధమైనవి. ఆ పేర్లు విన్నా స్మరించిన మహాభాగ్యాన్నిస్తుంది. మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగ, సౌరాష్ట్ర గుజరాత్లో ఉంది. రెండవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగ, ఉజ్జయిన్ మధ్యప్రదేశ్లో ఉంది. మూడవది ఓంకారేశ్వర లింగ, శివపురి మధ్యప్రదేశ్లో ఉంది. నాలుగవది మల్లికార్జున జ్యోతిర్లింగ, శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోది. ఐదవది వైద్యనాథ్ జ్యోతిర్లింగ, అర్లీ మహారాష్ట్రలోది. ఆరవది కేదార్నాథ్ జ్యోతిర్లింగ, కేదార్నాథ్ ఉత్తరాఖండ్లో ఉంది. ఏడవది నాగేశ్వర జ్యోతిర్లింగ, దారుకావనం గుజరాత్లో ఉంది. ఎనిమిదవది త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ, నాసిక్ మహారాష్ట్రలో ఉంది. తొమ్మిదవది భీమశంకర్ జ్యోతిర్లింగ, పూణే మహారాష్ట్రలోనిది. 10వది రామేశ్వర జ్యోతిర్లింగ, రామేశ్వరం తమిళనాడులో ఉంది. 11వది కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ, ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఉంది. 12ది కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగ, వారణాసి ఉత్తరప్రదేశ్లోనిది. ఇవి మన 12 జ్యోతిర్లింగాలు. ఈ క్షేత్రాలను దర్శించిన స్మరించిన మహాపుణ్యం లభిస్తుంది. ఓం నమః శివాయ.